ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ బాటలోకి వచ్చేసారు. వాస్తవానికి గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా సంక్షేమ పాలనని అందించారు అనే ముద్ర అయితే వేసుకున్నారు. కాకపోతే అది రెండోసారి అధికారంలోకి రావడానికి ఎంతవరకు ఉపయోగపడింది అంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయేలా చేసింది. అది సంక్షేమం ఒక కారణమా ఆ స్థాయిలో అందరికీ అందించడం అనేది వాళ్ళు మళ్ళీ విశ్లేషించుకునే పరిస్థితికి అయితే ఆ ఓటమి తీసుకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి మొదటగా అంత పెద్దపీట వేసినా వేయకపోయినా ఎన్నికలకు ముందు మాత్రం ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వరుసగా అమలు చేస్తూ ఫైనల్గా అయితే సంక్షేమానికి ఎక్కడ గత ప్రభుత్వానికి తగ్గకుండా మెరుగైన సంక్షేమం అందిస్తాము అని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటున్నాము అని చెప్పే ప్రయత్నం గట్టిగానే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే 4 పథకాలు అయితే ఇచ్చేసాం సూపర్ 6లో. అలాగే మిగిలిన సంక్షేమ హామీలు సూపర్ 6 కాకుండా ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమం అందరికీ అందేలాగా అర్హులందరూ కూడా ఎవరు కూడా సంక్షేమాన్ని మిస్ అవ్వకుండా కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఫ్యామిలీ కార్డ్ లాంటి ఒక కొత్త దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న ఆధార్ తరహాలు. అందులో ఎవరైతే ఆ ఫ్యామిలీ కార్డులో ఉంటారో, అర్హులై ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందేలాగా చేయబోతున్నారు. అంటే వాస్తవానికి ఇక్కడి నుంచి సంక్షేమం అందాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా ఈ ఫ్యామిలీ కార్డు అనేది చాలా కీలకం. మొన్నటి వరకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇలాగన్నారు, ఒక లెక్క ఉంది. ఇప్పుడు అలా అని కాదు, ఇప్పుడు ఫ్యామిలీ కార్డు అనేది చాలా కీలకం అవుతుంది. దీనికోసం అందరూ దరఖాస్తు చేసుకోవాలి. ఫ్యామిలీ కార్డుకు అర్హత సాధించిన వాళ్ళు సంక్షేమ పథకానికి అర్హత సాధించినట్టే. ఇప్పుడు ఆ లెక్క ఏమన్నా తీసుకురాబోతున్నారా? అయితే ప్రత్యేకంగా వీళ్ళు చెప్పింది అదే, అర్హులందరినీ గుర్తించాలి, సంక్షేమ పథకాలన్నింటినీ సంతృప్త స్థాయిలో అందించాలి, సమాచారాన్ని అనుసంధానించి ప్రతి కుటుంబానికి ఒక స్కోర్ కేటాయించాలి, దీనికోసం ఫ్యామిలీ కార్డు ఇవ్వాలి. అంటే వీళ్ళు ప్రతి కుటుంబానికి ఒక స్కోర్ ఇస్తారట. అంటే ఈ ఫ్యామిలీ ఎంత స్కోరు, ఎంత పర్సంటేజు వీళ్ళు ఈ పథకాలకి అర్హులు అనేది ఆ ఫ్యామిలీ కార్డులో ఎంటర్ చేసేస్తారు. ఇది ఈ ఫ్యామిలీ కార్డు రేపొద్దున్న ఎవరికైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం అందించే సంక్షేమాలు వాళ్ళ అర్హతను బట్టి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది 4 ఏళ్ల పాటు ఉంటుంది, తర్వాత కూడా ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే కంటిన్యూ చేస్తారు. లేదు అంటే మళ్ళీ వీటిని మార్చి కొత్త కార్డులు తీసుకొస్తారా, ఒకవేళ ప్రభుత్వం కనుక మారితే, కొత్త ప్రభుత్వం వస్తే అనేది చూడాలి. ఏది ఏమైనా సంక్షేమం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించాలి అనే ఉద్దేశం అయితే కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారిలో ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు దానికోసం కొత్తగా ఫ్యామిలీ కార్డు తీసుకొస్తున్నారా, లేదంటే అనర్హులను ఏరి పారేయడానికి ఈ ఫ్యామిలీ కార్డు ఎంతవరకు